హాయ్ వ్యూవర్స్, ఆమె డాక్టర్ కోలా. మరొక ఎపిసోడ్ పేరెంటింగ్ టెక్నిక్స్లో. ఈరోజు అంశం ఏంటంటే పిల్లలకు కోపం ఎందుకు వస్తుంది కదా. పిల్లలు చాలాసార్లు మనం చెప్తే మొండిగా ప్రవర్తిస్తారు. దీనికి అంతటి కారణం ఎవరు? పిల్లలా, మనమా? ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు చాలా ఆడుకోవాలని ఉంటారు, మనం ఆడుకోవద్దంటాం, మనకు కోపం వస్తుంది. పిల్లలకు కొద్దిసేపే చదువుకోవాలనిపిస్తుంది, మనం పొద్దున్న దాకా చదువుకోమంటాం, కోపం వస్తుంది. పిల్లలకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలను మనం గమనించకుండా ప్రతీదీ మనం చెప్పినట్టే చేయాలన్న ఒక ఆలోచన మనం చేసేసరికి ఏమవుతుందంటే మన మీద ఒక నెగెటివ్ యాటిట్యూడ్ పిల్లల్లో ఏర్పడుతుంది. మా అమ్మ నాన్న నేను చెప్పింది వినరు అని. ఓకే, మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటిదంటే వారు చెప్పింది వింటూ మనం చెప్పేది వాళ్ళతోటి చేపియాలి. ఈ స్ట్రాటజీ ఫాలో కావాలి. మీరు చూసుంటారు, ఒక సినిమా ఉంది చూడండి. దాంట్లో 'ప్రకాష్ రాజ్' అదేవిధంగా 'సిద్ధార్థ'. నేను అనుకుంటా ఆ సినిమాలో, సినిమా పేరు జ్ఞాపకం రావట్లే గానీ, 'సిద్ధార్థ్' యొక్క డ్రెస్సింగు, షర్ట్స్ అన్నీ గూడా బొమ్మరిల్లు. 'సిద్ధార్థ్' షర్ట్స్, డ్రెస్సింగ్ అంతా గూడా 'ప్రకాష్ రాజ్' గారు డిసైడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు 'సిద్ధార్థ్' అంటాడు, "నాన్న అన్నీ నువ్వే చేస్తే మరి నేనెప్పుడు జేయాలా?" కాబట్టి పిల్లలకు స్వతహాగా మీరు తల్లిదండ్రులంటే చాలా ఇష్టం వాళ్ళకి. కానీ మనమే ఏం చేస్తున్నామంటే వారి మీద ఒత్తిడి పెంచుతున్నాం కాబట్టి మీ పట్ల కోపం రావడం, లేదా మీరు చెప్పింది వినకపోవడం చేయడం జరుగుతుంది. కాబట్టి వారి ఇష్టాలను గమనించి, సమయం తీసుకొని, వారు అనుకున్నట్టు, అదేవిధంగా మీరు అనుకున్నట్టు కూడా మనం చేసినట్టయితే జీవితంలో సక్సెస్ అవుతారు. కాబట్టి పిల్లల ఇష్టాలని గమనిద్దాం. వారి మీద ఒత్తిడి తెద్దాం. ధన్యవాద్. మళ్ళీ కలుద్దాం. ఈ ఎపిసోడ్ మీకు ఉపయోగపడుతుంది. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా.